నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనిషి బతకడానికి గాలి అవసరం. అదే మనిషి ఆరోగ్యంగా జీవించడానికి స్వచ్ఛమైన గాలి అవసరం. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు కాలుష్య కోరాల్లో చిక్కుకొనున్నాయి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో స్వచ్ఛమైన గాలి అనేది కనుమరుగవుతుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య సమస్య అత్యంత తీవ్ర రూపం దాల్చుతోంది. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు అనేక ప్రముఖ నగరాల్లో గాలి నాణ్యత సూచి AQI అత్యంత ఆందోళనకరమైన స్థాయిలో నమోదవుతోంది. కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన ప్రత్యక్ష సమాచారం ప్రకారం అనేక ప్రాంతాల్లో కాలుష్య కారకాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. ఆ వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వాతావరణంలో సూక్ష్మ ధూళి కణాలు ముఖ్యంగా PM2.5 PM10 స్థాయిలు భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. వాహనాల నుండి వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు గాలి నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గాలిలో విషవాయువుల సాంద్రత పెరగడం వల్ల నగర నివాసితులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచి గణనీయమైన వ్యత్యాసాలను చూపుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో AQI నమోదు 140 నుండి 175 వరకు చేరి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోగా, ఉత్తరప్రదేశ్లోని బదౌన్లోనూ అత్యంత ప్రమాదకరంగా 430 దాటింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 211, గ్రేటర్ నోయిడాలో 160, గురుగ్రామ్లో 149గా నమోదు కావడం గమనార్హం. మరోవైపు మెట్రో నగరాలైన ముంబైలో 78, బెంగళూరులో 82, చెన్నైలో 83గా మధ్యస్థ స్థాయిలో నమోదవగా, కోల్కతాలో 61, హైదరాబాద్లో 71గా సాపేక్షంగా మెరుగైన గాలి నాణ్యత నమోదు కావడం స్థానికులకు కొంత ఉపశమనాన్ని అయితే కలిగిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సాధారణ స్థాయి కంటే పెరిగి తీవ్రమైన లేదా విషపూరితమైన కేటగిరీ చేరినప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అస్తమా రోగులు తీవ్ర ముప్పు ఎదుర్కొనే అవకాశం అయితే ఎంతైనా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రధాన నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు, యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టాయి. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నిర్మాణ కార్యకలాపాలపై నిఘా పెంచడం, రహదారులపై నీటిని పిచికారీ చేయడం, కాలుష్య ఉద్గారాలు వెదజల్లే వాహనాలపై నిబంధనలు కఠినతరం చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు గాలి నాణ్యత పెరుగుపరచడానికి తగిన మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు. కాలుష్య ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం, ఉదయం వేళలో తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండడం, ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం శ్రేయస్కరమని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వాల సమగ్ర ప్రణాళికలు, పౌరులు బాధ్యతాయుతమైన ప్రవర్తన ద్వారా మాత్రమే ఈ వాయు కాలుష్య విపత్తు నుండి ఉపశమనం పొందడం సాధ్యమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.